హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఐటి క్లాసెస్ విత్ రేవతి. లాస్ట్ క్లాస్లో మనం చాప్టర్ 1 నెంబర్స్లో కొన్ని టాపిక్స్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏమిచ్చారంటే, జాన్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 180 minutes. ఈ కవర్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇన్ 3/5 ఆఫ్ ద టైమ్. ఫైండ్ ద టైమ్ టేకెన్ టు కవర్ ద రిమైనింగ్ డిస్టెన్స్. ఇక్కడ ఏమంటున్నాడు, జాన్ అనే అతను ఒక డిస్టెన్స్, సర్టెన్ డిస్టెన్స్ అనుకోండి, ఇది డి. ఈ డిస్టెన్స్ని 180 minutesలో కవర్ చేశాడు. ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈ కవర్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇన్ 3/5 ఆఫ్ ద టైమ్. ఈ డిస్టెన్స్లో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంట, ఇక్కడ అంటే d/2 డిస్టెన్స్. దీన్ని ఎంత టైంలో కవర్ చేశాడు? 3/5 ఆఫ్ టైంలో కవర్ చేశాడు. అంటే 3/5 హాఫ్ ఆఫ్ టైం అంటే హాఫ్ అంటే మల్టిప్లికేషన్ కదా. సో ఇక్కడ మొత్తం టోటల్ టైం ఎంత ఇచ్చాడు? 180 minutes. సో 180 minutes తీసుకున్నాను. 5 1 జా 5 3 జా 15, 5 6 జా ఇక్కడ 36 3 జా 108. సో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ని ఇక్కడ 108 minutesలో కవర్ చేశాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, రిమైనింగ్ డిస్టెన్స్ని ఎన్ని మినిట్స్లో కవర్ చేశాడు అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో దానికి రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంది మనకి అంటే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ని 108 minutesలో కవర్ చేశాడు. రిమైనింగ్ ఎంత అంటున్నాడు, ఈ డిస్టెన్స్ని 108 minutes. సో ఈ డిస్టెన్స్ ఎంత అంటే సింపుల్, ఈ టోటల్ 180లో ఈ మనకు హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ తెలుసు కదా 108 అని. సో 180 minus 108, 72 minutes. So the answer is 72 minutes. అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక నెక్స్ట్ టాపిక్ చెప్తున్నాను. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ అన్ ఇంటీజర్. అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద న్యూమరికల్ వాల్యూ రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్ సైన్ ప్లస్ ఆర్ మైనస్. ఏం లేదండి, సింపుల్. అబ్సల్యూట్ వాల్యూ అనే దాన్ని మనం ఈ సింబల్తో డినోట్ చేస్తాము. 2 parallel lines మాడ్ అంటాము దీన్ని, మాడ్ ఎక్స్. ఏదైనా ఒక వాల్యూ ఈ అబ్సల్యూట్ వాల్యూగా రిప్రజెంట్ చేయాలంటే ఇది ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ ఏది ఉన్నా సరే దాని వాల్యూ అనేది పాజిటివే అవుతుంది, అంటే 5 అవుతుంది అంతే. ఇక్కడ నెక్స్ట్ వాల్యూ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, 30 అంటే దీని వాల్యూ ఎంత, 30 అంతే. సపోజ్ -100 అని తీసుకున్నాం అనుకోండి, దీని వాల్యూ ఎంత, 100. మనకి ఇక్కడ సైన్తో సంబంధం లేదు, మనకు ఆన్సర్ ఏమవుతుంది, అబ్సల్యూట్ వాల్యూ అనగానే మనం ఉన్న నెంబర్ వేసేయాలి అంతే. మనకి సైన్ ఇక్కడ ప్లస్సా మైనస్సా అనేది అవసరం లేదు. దీన్ని ఏమంటారంటే అబ్సల్యూట్ వాల్యూ అని అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ సింప్లిఫికేషన్. సింప్లిఫికేషన్లో మనం ఏం చేస్తాం, సింప్లిఫికేషన్ అంటే అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్స్ని సింప్లిఫై చేసేటప్పుడు మనం ఇందులో ఏమేమి ఉంటాయి, బ్రాకెట్స్, మల్టిప్లికేషన్స్, అడిషన్ ఎట్సెట్రా ఇవన్నీ ఉంటాయి. నార్మల్గా ద హైరార్చీ ఆఫ్ అరిథమెటిక్ ఆపరేషన్స్ ఏంటి, బాడ్మాస్ అంటారు. బాడ్మాస్ అంటే బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ అని మీనింగ్. మళ్ళీ ఈ బ్రాకెట్స్లో కొన్ని టైప్స్ ఉంటాయండి. ఈ ఫస్ట్ వన్ వచ్చేసి విన్క్యూలం అంటారు. విన్క్యూలం అంటే ఏంటంటే, మనం కొన్ని ప్రాబ్లమ్స్లో ఇట్లా పైన బార్ అని చూస్తాం కదా, బార్తో రిప్రజెంట్ చేస్తాము, వాటిని విన్క్యూలమ్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నాను దీనికి ఒకటి, 2 + 3 - 4 + 5. ఇక్కడ మనకు పైన విన్క్యూలం ఇచ్చారు. అప్పుడు దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ విన్క్యూలం ఉన్న ఎక్స్ప్రెషన్ని మనం ఫస్ట్ చేయాలి, ఈ నెంబర్స్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. అంటే ఇక్కడ ఈ 4 5 ఈ అడిషన్కి విన్క్యూలం ఇచ్చారు. సో మనం ఫస్ట్ ఈ ఆపరేషన్ చేయాలి. 4 + 5 9 అవుతుంది. సో ఇక్కడ 2 + 3 అంటే 5, 5 - 9, నెక్స్ట్ -4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ బ్రాకెట్స్ అని ఉంటాయి కొన్ని, మనం చూస్తుంటాం కదా ప్రాబ్లమ్స్లో. ఇది సింపుల్ బ్రాకెట్. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్ అంటే ఇలా ఉంటాయి మనకి ఈ బ్రాకెట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్, అంటే స్క్వేర్ షేప్లో ఉంటాయి కదా ఈ బ్రాకెట్స్. నార్మల్గా మనం ప్రాబ్లమ్స్లో ఇలా చూస్తాం, ఇక్కడ ఇచ్చాను చూడండి మోడల్. ఇలాంటి మోడల్స్ మనం చూస్తుంటాం కదా. దీనికి ఒక ప్రాబ్లం చెప్తాను నేను. ఇక్కడ నేను ఎక్స్ప్రెషన్స్కి ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి, ఫస్ట్ మనం విన్క్యూలంలో ఉన్నది సాల్వ్ చేయాలి.
ఇక్కడ విన్క్యులంలో ఏమి ఇచ్చాడు 7 - 3 అనే ఆపరేషన్ ఇచ్చాడు. సో ఇది 14 - 4 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ సేమ్ బ్రాకెట్లో ఉన్న సాల్వ్ చేశాను. ఇక్కడ 14 - 4 అంటే 10. ఈ బ్రాకెట్లో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న సాల్వ్ చేయాలి కదా మనం బాడ్మాస్ రూల్ ప్రకారం. సో 26 - 10 ఇక్కడ 16 వచ్చింది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, డివిజన్ ఇచ్చాడు. సో నెక్స్ట్ మనం డివిజన్ చేయాలి. సో 4 1 జా 4 4 జా, అప్పుడు ఏమవుతుంది 18 + 4 ఇంటూ ఇది బ్రాకెట్ అంటే మనం హాఫ్ లాగా తీసుకోవచ్చు కదా మల్టిప్లికేషన్. సో 4 × 16. నెక్స్ట్ 92 - 18 + 64, 92 - 82. సో ఆన్సర్ 10. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం విన్క్యులంలో ఉన్నది ఫస్ట్ చేయాలి. నెక్స్ట్ బ్రాకెట్స్, ఇక్కడ నెక్స్ట్ బ్రాకెట్స్లో చేశాను. ఇది ఫ్లవర్ బ్రాకెట్స్ ఇవన్నీ నెక్స్ట్ సాల్వ్ చేశాను. తర్వాత ఇక్కడ డివిజన్ చేశాను. నెక్స్ట్ తర్వాత మల్టిప్లికేషన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ చేశాను. అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్. సో టోటల్ బాడ్మాస్ రూల్ ప్రకారం చేయాలి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు. సో ఇక్కడ నాకు ఆన్సర్ 10 వచ్చింది. ఇలా అన్నమాట. ఇక్కడితో మనకు ఫస్ట్ చాప్టర్లో ఉన్న టాపిక్స్ అన్నీ కవర్ అయిపోయాయండి. హిందూ అరబిక్ సిస్టమ్, ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ, కంపారిజన్ ఆఫ్ నెంబర్స్, ఇంటీజర్స్, ఇవన్నీ ఇక్కడితో మనకి ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ చాప్టర్ గురించి తెలుసుకుందాము. అన్ని చాప్టర్స్ అయిపోయాక నేను మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ తీసుకొని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.